ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును 5 సార్లు ఛాంపియన్ గా నిలిపిన ఘనత ధోని సొంతం. ధోని సొంత రాష్ట్రం జార్ఖండ్. రాంచీలో ధోనికి వ్యవసాయ క్షేత్రం, సొంత గృహం కూడా ఉన్నాయి. ధోనికి క్రికెట్ మ్యాచ్లు, ఇతర వ్యవహారాలు లేకుండా ఉంటే రాంచీలోని వ్యవసాయ క్షేత్రానికే పరిమితమవుతూ ఉంటారు. అక్కడ తనకు ఇష్టమైన పంటలు పండిస్తూ ఉంటారు. ముఖ్యంగా అందులో పండిన మామిడికాయలు, ఇతర పండ్లను తన సన్నిహితులకు కానుకలుగా ఇస్తూ ఉంటారు. వాహనాలు నడపడం అంటే విపరీతమైన ఇష్టమున్న ధోనికి తన వ్యవసాయ క్షేత్రంలో ట్రాక్టర్ నడపడం అంటే చాలా ఇష్టమట. వ్యవసాయ పనుల్లో ధోని ఎక్కువగా ట్రాక్టర్ను ఉపయోగిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు పార, పలుగు చేతపట్టి రైతు అవతారం కూడా ఎత్తుతూ ఉంటారు. అందువల్లే ధోనికి కోట్లాది మంది ప్రజల అభిమానం ఉంది. 40 సంవత్సరాల వయసులోనూ అతడు క్రికెట్ ఆడుతూ ఉంటే ప్రేక్షకులు విపరీతంగా చూస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో తనకు ఇంత వయసు వచ్చినప్పటికీ కూడా చెన్నై జట్టు వదలలేదని, చివరికి హాస్పిటల్లో వీల్ చైర్ మీద ఉన్నా సరే మైదానంలోకి తీసుకొచ్చి క్రికెట్ ఆడిస్తారని సరదాగా ధోని సంభాషించారు. సంభాషణ అనే ప్రస్తావన వచ్చిన తర్వాత ధోనికి ఏ భాష అంటే ఇష్టం అనే ప్రశ్న ఎదురైంది. దానికి ధోని ఏం సమాధానం చెప్పాడంటే హిందీ, తమిళం కాదట. ధోని నివాసం ఉండే రాంచీ ప్రాంతంలో హిందీ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఫలితంగా ధోనికి కూడా చిన్నప్పటి నుంచి హిందీ మాతృభాష అయింది. ఐపీఎల్లో చెన్నై జట్టుకు ఆడుతున్నారు కాబట్టి ధోనికి తమిళంలో విపరీతమైన అభిమానులున్నారు. అతడిని తాలా అని పిలుస్తూ ఉంటారు. అదే అటువంటి ధోనికి తమిళం అంటే ఇష్టం లేదట. తన మాతృభాష హిందీ అంటే కూడా అంతగా ఆసక్తి లేదట. అయితే అతడికి హర్యాన్వీ అనే భాష అంటే చాలా ఇష్టమట. ఆ భాషలో కామెంటరీ చెప్తూ ఉంటే ధోని ఆస్వాదిస్తారట. ఆ భాష వినడానికి బాగుంటుందట. అందువల్లే ధోనికి ఆ భాషలో కామెంటరీ వినిపిస్తే హాయిగా ఉంటుందట. అయితే ఆ భాషలో కామెంటరీ వినిపిస్తున్నప్పుడు ధోనికి తన చిన్ననాటి రేడియో రోజులు గుర్తుకు వస్తాయట. పైగా ఆ భాష మాట్లాడే విధానంలో ఒక పద్ధతి ఉంటుందని, ఆసక్తికరంగా అనిపిస్తుందని ధోని వ్యాఖ్యానించడం విశేషం. హర్యాన్వీ భాష బాగుంటుంది. ఆ భాషలో మాట్లాడుతున్న వారు ఒక పద్ధతిని పాటిస్తూ ఉంటారు. మిగతా వాళ్లకు అది కొత్తగా ఉన్నప్పటికీ అది అలానే వింటూ ఉంటే ఆసక్తికరంగా ఉంటుందని ధోని ఇటీవల ఓ స్పోర్ట్స్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం విశేషం.